ఇప్పుడు దీనిపైన మనం మట్టిని ఈ విధంగా గిమ్మేసేయాలి. ఇప్పుడు కిచెన్ వేస్ట్ అంతా ఇచ్చాం కదండి, దీనిపైన ఈ మట్టిని ఈ విధంగా గిమ్ముకుంటూ ఆ కంపోస్టు కూరగాయలు వేస్ట్ అంతా కనపడకుండా మనం ఈ విధంగా ఈ మట్టిని ఇలా గిమ్ముకోవాలి. గిమ్మేసుకున్న తర్వాత మనం చూడండి, ఒక్క ఆకు కూడా ఒక్క కాయ కూడా కనపడకుండా ఈ మట్టిని పైన మనం ఈ విధంగా ఈ కాండానికి ఈ కిచెన్ వేస్ట్ అంతా ఇలా ఇచ్చాం కదండి, ఇది కనపడకుండా మనం మంచిగా ఈ ఎరువుని పైన మట్టిని వేసాం కదండి, ఆ మట్టి కనపడకుండా మనం ఇదంతా కూడా మనం ఈ విధంగా జిమ్మేసుకోవాలి. జిమ్మేసుకున్న తర్వాత ఈ విధంగా వాటర్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా వాటర్ని జిమ్మేసుకుంటూ మనము చక్కగా ఈ మట్టిని ఈ విధంగా జిమ్మాము, వాటర్ని జిమ్మాము, లోపల పోషకాలను కూడా మనం ఇచ్చాము. ఈ విధంగా చూడండి ఏ విధంగా ఈ ప్రాసెస్ అంతా నేను ఈ చెట్టుకి ఏ విధంగా కిచెన్ వేస్ట్ని అందించాను, దానిపైన కనపడకుండా ఏ విధంగా నేను మట్టిని చిలకరించాను, మట్టిని జిమ్మాను, పైన వాటర్ని కూడా ఇచ్చాను. కొంచెం ఈ వేరుకాండ అవస్థ మనకి ఈ వేర్లు అనేవి కనపడకుండా కూడా కొంచెం నేను ఇలా మట్టిని ఇస్తున్నాను. బరువు అవుతుందని కుండి ఇదంతా నేను తీసేసానండి. తీసిన తర్వాత కూడా ఇలా మనకి మంచిగా పువ్వులు వస్తున్నాయి. వేర్లు కనపడకుండా నేను కొంచెం మెటీరియల్ దీనికి అందిస్తున్నాను. ఈ విధంగా మనకి ఈ చెట్టు ఈ విధంగా మనం ఈరోజు దీనికి ఈ ప్రాసెస్ అంతా వాటర్ను కూడా ఇస్తూ దీన్ని కిచెన్ వేస్ట్తో చక్కగా మనం నింపేసాం. చూడండి ఏ విధంగా నింపాము. ఇదండి మనది ఈరోజు కిచెన్ వేస్ట్ ఏ విధంగా మొక్కకు కాండానికి తగలకుండా చుట్టుగా అందిస్తే ఆ మొక్క ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుందో ఈ మందారం మొక్కను ఉదాహరణగా తీసుకుని, ఉదాహరణ ఏంటి, మొక్కకు కూడా ఈ బలాన్ని అందాలి కదండి. అదేవిధంగా నేను ఈ ప్రాసెస్ అంతా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.